భారతదేశం నెంబర్ వన్గా కావాలి కావాలి కావాలి, సాధ్యం కాదు, మన వల్ల ఏమవుతుంది, అమెరికా వాడు గొప్పడు, రష్యా వాడు గొప్పడు, ఫ్రాన్స్ వాడు గొప్పడు, ఇవన్నీ బోలెడన్ని దశాబ్దాలుగా విన్నాం. మరి ఇవాళ ఎట్లా సాధ్యమైంది? కరోనా తర్వాత ప్రపంచమంతా కష్టకాలంలో ఉన్నప్పుడు ఓ పక్కన 2 యుద్ధాలు అయినా సరే మరి వాళ్ళందరూ కష్టాల్లోనూ మనం అంతకంటే దారుణంగా దిగజారిపోవాలిగా. బట్ నెంబర్ 1 గ్రోత్ వరుసగా మూడో ఏడాది నెంబర్ 1 గ్రోత్ 7.5% అభివృద్ధి రేట్. ప్రపంచ బ్యాంక్ చెప్తుంది, ఇది మనం ఏదో ఊహాజనితంగా చెప్పట్లా. ఒక్కొక్క దాన్ని ఏమంటారు 3 నెలల క్వార్టర్స్లో ప్రతి క్వార్టర్ డెవలప్మెంట్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు స్పష్టమైనటువంటి సందేశం. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఆర్థిక వ్యవహారాలు తెలియదు, ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు, లేకపోతే దేశం అభివృద్ధి ఎక్కడికి వెళ్ళిపోతుందో మనం అని పోచుకోలు కబుర్లు చెప్పినటువంటి వాళ్ళకి షాక్ ఇచ్చేటటువంటి నరేంద్ర మోడీ రిపోర్ట్కి, నరేంద్ర మోడీ సక్సెస్ని హైలైట్ చేయడానికి ఎవడో సిద్ధపడకపోవడం అన్నదే దౌర్భాగ్యం.